బడులు తెరిచారు కానీ అక్కడ మాత్రం అమ్మ ఒడి ఇవ్వలేదు. ఇది ప్రస్తుతం బడులు తెరిచిన వందనమేది బరువు మోపారు, బడులు తెరిచారు అంటూ ఓ స్టోరీ రాసుకొచ్చింది సాక్షి. బేసిక్గా ప్రజలు అడగాల, ఎవరు అడగట్లా. ప్రభుత్వం మారినటువంటి సంధి సమయం ఇది. ఓ రకంగా కొత్త ప్రభుత్వం వెంటనే ఇచ్చేస్తుందని వాళ్ళు ఆశించట్లేదు. ప్రస్తుతం అమ్మ ఒడికి సంబంధించిన బదులుగా ఏదైతే తల్లికి వందనం అన్నటువంటి పేరుతో ఇస్తానన్నటువంటిది ఈ ఏడాది ఇస్తారో లేదో చంద్రబాబు గారు చెప్పాలని అడగడంలో తప్పులేదు. కానీ ప్రజలందరూ కోరుకుంటున్నారని ఒక 60 మంది పేర్లు పెట్టారు. నిజంగా వాళ్ళందరూ మనం అడిగితే చెప్పుంటారు. వాళ్ళకి ఎవరైనా వచ్చి ఉద్యమం చేస్తున్నారా అంటే, ఇప్పుడు జగన్ ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం అపరంగా ఇచ్చాం, ఫ్రీగా వచ్చినాయి కాబట్టి తీసుకున్నారు. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి స్కూల్ ఎవరు మానేయట్లా, ఆ పిల్లల్ని స్కూల్కి పంపిస్తూనే ఉన్నారు. ఫ్రీగా వచ్చింది వాడుకున్నారు, లేకపోతే అదే వస్తుందిలే అని వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది కాబట్టి వచ్చే ఏడాది 2 పిల్లలకు కాబట్టి 3 పిల్లలకి డబ్బులు ఇస్తారు కదా, తీసుకుందాంలే అనుకుంటున్నారు. అదే తేడా.